డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నా పేరు మాధవీలత. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. సార్ క్లాస్లో జాయిన్ అవ్వక ముందు, జాయిన్ అయిన తర్వాత డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో టెన్షన్ అనేది ఉంటుంది. హెల్త్, కెరియర్, హౌస్, ఏదైనా సరే, ఫైనాన్షియల్గా ఏదైనా సరే. సార్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు టిప్స్ చెప్తారు. ఆ టిప్స్ మనం చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మనలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అన్నది జనరేట్ అవుతుంది. 9 days అయ్యేసరికి టెన్షన్ ఫ్రీ అయిపోతాం. అసలు టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఉంటాం, నవ్వుతూ ఉంటాం. సార్ చాలా జోక్స్ వేస్తూ చెప్తారు, నవ్విస్తూ చెప్తారు, మనలో ఉన్న ఎమోషనల్స్ని బయటికి తీస్తారు. క్లాస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మనం చేయాల్సింది ఏంటంటే బిలీవ్ చేయాలి. ఫస్ట్ బిలీవ్ చేస్తే వర్క్ అవుతుంది. మంచి మంచి సక్సెస్ని చూస్తాము. సార్ క్లాస్ చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్తారండి. చాలా బాగా చెప్తారు. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో అయితే ప్రొకాస్టినేషన్ గురించి చాలా మంచి వీడియో చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళంటే క్లాస్కి ఎప్పుడెప్పుడు ఎన్రోల్ చేసుకొని ఆ రిజల్ట్ చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మీకు ఆ టైం ఎప్పుడెప్పుడు స్పెండ్ చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ నవరాత్రుల నుంచి స్టార్ట్ అవుతోంది. October 9th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరికి ఇంటికి ధనలక్ష్మి వచ్చేలాగా క్లాసెస్ మాత్రం చాలా గ్రాండ్గా ఏ విధంగా అయినా సరే జరుగుతుంది. బట్ ఇంకా ది బెస్ట్ జరగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, టాపిక్ కూడా మారుస్తున్నారు కాబట్టి కొన్ని కొత్త టాపిక్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు తెలుసు జీవితంలో అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మెయిన్గా నేను చాలా రీసెర్చ్ పుస్తకాలు చదువుతున్నానండి. దీని మీద మీకు కూడా తెలుసు, lakhs of rupees ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను చదివిన ఒక మంచి పుస్తకంలో రీసెంట్గా ఒక పుస్తకం, సో ద యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్. యూనివర్స్ ఎప్పుడు కూడా మీ వెనకాతలే ఉంటుంది, భగవంతుడు కూడా. సో అయితే ఈ పుస్తకంలో కొన్ని మెన్షన్ చేసిన టాప్ సీక్రెట్స్ చెప్తాను. మేనిఫెస్టేషన్ పవర్ పెరగాలంటే ఫస్ట్ పాయింట్, సీక్రెట్ నెంబర్ 1, ట్రస్ట్ ద యూనివర్స్. దీనికి ఒక స్టోరీ చెప్తాను. బైబిల్లో ఒక అద్భుతమైన స్టోరీ ఉన్నది. ఏంటంటే జీసస్ క్రైస్ట్ వాళ్ళ భక్తుల్ని, ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, సముద్రం మీదకి వెళ్ళమంటారు. నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తారు జీసస్ క్రైస్ట్. సో వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. సడన్గా ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ రాగానే అందరూ కూడా జీసస్, ఓ జీసస్ ప్లీజ్ హెల్ప్ మీ అని అంటారన్నమాట. సో వీళ్ళందరూ ఒక పెద్ద భారీ వర్షం, పడవ అటు ఇటు అయిపోతుంటుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఆ టైంలో ఏమంటే జీసస్ క్రైస్ట్ ఆ సముద్రం మీద అలా నడుచుకుంటూ వచ్చేస్తుంటారు అన్నమాట. అందరూ అలా చూసి, ఓ జీసస్ క్రైస్ట్ నడుచుకుని వచ్చేస్తున్నారు, ఓ మా ప్రభు అని అన్నాను. అయితే ప్రభు కాపాడు అంటే జీసస్ క్రైస్ట్ ఏమంటారంటే, మీరు నా దగ్గరికి వచ్చేయండి, నడుచుకుని వచ్చేయమంటారా. అంత పెద్ద సముద్రంలో ఏం నడుచుకుని వస్తాం, ప్రభు ప్లీజ్ కాపాడు ప్రభు, మా దగ్గరికి రా అంటే, నేను మీ దగ్గరికి రాను, మీరే నా దగ్గరికి రండి, నా మీద నమ్మకంతో నడుచుకుని వచ్చేయమంటారు అన్నమాట. సో సముద్రంలో సో ఒక అతను పీటర్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే, ఆ పడవ మీద నుంచి కాలేస్తారు ప్రభు మీద నమ్మకంతో. అలా వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే అతను చూస్తూ, ఓ మా ప్రభు అనుకుని అలా నడుచుకుని వెళ్ళిపోతుంటుంటే సడన్గా ఎందుకో భయం వచ్చి ఇలా కింద చూస్తాడు అనమాట. కింద చూడగానే టక్కుని మునిగిపోతాడు అనమాట. ప్రభు మునిగిపోతున్నాను అంటే వెంటనే ప్రభు కాపాడంగానే మళ్ళీ ఒకసారి పైకి వస్తాడు. అంటే ఎందుకు ప్రభు మునిగిపోయానంటే, నువ్వు నడుస్తున్నప్పుడు నన్ను మాత్రమే చూసావు, ఎందుకో డౌట్ వచ్చి కిందకి చూసావు, అందుకే మునిగిపోయాను. అదేండి, అంటే డౌట్ వచ్చి కిందకి చూడకూడదు. ఆల్రెడీ నేను నడుస్తున్నా కదా, నన్ను చూస్తున్నాను, నేను ఉన్నాను కదా. సో యూనివర్స్ కూడా ఏంటంటే ఈ ఫెయిత్, విశ్వాసం అనమాట. అంటే బిలీఫ్ కన్నా లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ మెయిన్ ఏంటంటే నమ్మకానికి మించి, అంటే నమ్మకం అంటే కనిపించేది చూడడం, అంటే మనం ఏదైతే చూస్తున్నాం దాన్ని నమ్మడం, అంటే కనిపించిన దాన్ని నమ్మడం ఫెయిత్ అండి, విశ్వాసం అనమాట. సో అందుకే జీసస్ క్రైస్ట్ ఏమంటే, ఎవరైతే విశ్వాసం ఉంటారో వాళ్ళకి మాత్రమే నేను సహాయపడుతాను, వాళ్ళకి మాత్రం నేను కనిపిస్తాను అనేసి అంటారన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనం యూనివర్స్ని బలంగా నమ్మాలి ఉందని. ఒకసారి పని అప్పచెప్పిన తర్వాత యూనివర్స్ చూసుకుంటుంది అది. సో ఇది జీసస్ క్రైస్ట్ పీటర్ కథ అనమాట. సో నెక్స్ట్, ఇలా మన దగ్గరికి వచ్చి యూనివర్స్ని ఎలా నమ్మాలి? యూనివర్స్ ఉందా? మీ అందరూ జాగ్రత్తగా వినండి. చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ అంటే, భగవంతుని నమ్మాలా, యూనివర్స్కి రిక్వెస్ట్ పెట్టాలా? ఇప్పటిదాకా దేవుడు అన్నారు కదా, ఈ యూనివర్స్ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది డౌట్. సో నేను ఇలా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత యూనివర్స్ ఎవరు, గాడ్ ఎవరు, సో యూనివర్స్ ద్వారా వస్తుందా, యూనివర్స్ నుంచి వస్తుందా, ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి తీసుకొస్తానండి. సో అలా తీసుకొచ్చిన వాళ్ళే 12th బ్యాచ్ నుంచి రిజల్ట్ ఉన్నారండి. సో రిలయన్స్ మోహన్ గారు అని చెప్పేసి రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళ వైఫ్కి నెక్లెస్ పెట్టి కొన్నారు మన దగ్గరికి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్లీ పర్చేసింగ్ దిస్ వండర్ఫుల్
రూబీ నెక్లెస్ ఫర్ మై వైఫ్ టుడే. ఎగ్జాక్ట్లీ. వెరీ హ్యాపీ నా. ఎస్, అంటే మీరు కూడా చెప్తున్నానండి, మీరు మీ ఇంట్లో బంగారం బాగా కొనాలనుకుంటే, అంటే బ్యాంకులో ఉన్న తాకట్లో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలంటే ఇలాంటి టెక్నిక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అయితే 12th బ్యాచ్ నుంచి రవీంద్ర గారు అని చెప్పేసి నాకు అంటే మనకున్న క్లయింట్స్లో చాలా సిన్సియర్ క్లయింట్ అండి, రెగ్యులర్గా వస్తుంటారు, 6 month మెంబర్షిప్లో కూడా ఉన్నారు. రవీంద్ర గారు అని చెప్పేసి ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఇక్కడ మీరు తీసుకుంటే 3,63,000 మనీ వచ్చింది, రిసీవ్డ్ అమౌంట్. ఇలా అంటే ల్యాక్స్లో, లక్ష కాదు లక్షల్లో అమౌంట్స్ అందరూ కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. యూనివర్స్ని ఎలా నమ్మాలి, ఎలా రిక్వెస్ట్ పెట్టాలి, యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలని చాలామందికి ఉన్న పెద్ద డౌట్ అనమాట. సో అది నేను క్లియర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బుక్లో చేసిన రెండో పాయింట్ అంటే ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్. సంకల్పం చేసుకునేటప్పుడు, సంకల్ప్ అంటే సాంస్క్రిట్ భాషలో సంకల్ప్ అంటే, సంస్కృతం భాషలో సంకల్పన అంటే థాట్ పవర్, థాట్ యొక్క పవర్ని మనం మేనిఫెస్టేషన్ చేయడం అనమాట. సో ఇలాగా ఇంటెన్షన్ పెట్టుకొని స్క్రిప్టింగ్ ఎలా రాయాలనేది నేను క్లాసెస్లో చెప్తాను. అంటే ఇంటెన్షన్ బలంగా పెట్టుకొని, చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఒక నెల 5 లక్షలు పెట్టుకుంటారు, ఇంకో నెల 3 లక్షలు పెట్టుకుంటారు, కరెక్ట్ పెద్ద గోల్ పెట్టేసుకున్నా మళ్ళీ కింద తగ్గిపోతుంటారు అనమాట. అంటే ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉంటే అటెన్షన్ ఆటోమేటిక్గా వస్తుందండి. సో ఇంటెన్షన్ బట్టి యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంటుంది. ఆ ఇంటెన్షన్ పెట్టుకొని స్క్రిప్టింగ్ అనేది చేయాలి. సో నేను అది ఎలా చేయాలని క్లాసెస్లో నేను బాగా నేర్పిస్తాను. అండ్ ఇంకా తీసుకుంటే ఇదండి మనీ మ్యూజిక్, ఒక పవర్ఫుల్ మనీ మ్యూజిక్ ఉంటుంది. ఏ ఫ్రీక్వెన్సీలో మనం మెడిటేషన్ చేయాలి ఆ ఫ్రీక్వెన్సీనే మనీ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇది నేను క్లాసెస్లో రెగ్యులర్గా ప్లే చేస్తాను. ఒకసారి పిక్ జాగ్రత్తగా చూడండి. సో మీరు డబ్బుని ఎలా విజువలైజేషన్ చేయాలో నేను నేర్పిస్తాను. మన దగ్గరికి అలా విజువలైజేషన్ దగ్గరికి వచ్చి చాలామంది ల్యాక్స్లో కాదండి క్రోర్స్లో, త్వరలో ఇంకొక 100 కోట్ల మేనిఫెస్టేషన్ దగ్గరలో ఉంది. ఇంకొకటి 100 కోట్ల మేనిఫెస్టేషన్ అండి, అది కూడా మేనిఫెస్టేషన్. సో ఇలాగా నేను క్లాసెస్లో బాగా నేర్పిస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా అండి, నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక బైనరల్ బీట్స్ మనీ ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ ప్లే చేస్తాను. అయితే సో ఈ మ్యూజిక్ ద్వారా మన మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేసి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ మ్యూజిక్ మనం కనెక్ట్ అవుతామో, యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఉంటుంది, అసలు యూనివర్స్ ఫ్రీక్వెన్సీ అంటే దానికి ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది కనెక్ట్ అవ్వాలని, ఇలా కనెక్ట్ అయితే యూనివర్సే మనం ఎటు వెళ్ళాలని ఒక క్లారిటీ. నా లైఫ్లో కూడా నేను ఏంటి అవకాశాల కోసం క్వశ్చన్ మార్క్ అయిపోయినప్పుడు యూనివర్స్కి ఎప్పుడైతే కనెక్ట్ అయినా హైవే నా దారి రహదారి అనేది అలా వెళ్ళిపోతుందండి. ఇంకొక యూనివర్స్ మొత్తం అంబులెన్స్లో కీ 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 అనుకుని క్లియర్ చేస్తుంటుంది అనమాట. దాని తర్వాత ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. నేను అక్కడ యూనివర్స్కి నేను కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, అన్వర్ గారిని నాకు చూపించినందుకు. ఎందుకంటే చాలా మందితోటి వర్క్ చేస్తాము, చాలా మందితోటి ఇచ్చేస్తూ ఉంటాము, బట్ ఆ ఎనర్జీ కానివ్వండి, ఆ రిలేషన్షిప్ మీద ఉండేటువంటి రెస్పెక్ట్ కానివ్వండి, లైఫ్లో ఒక్కొక్క మనిషిని గొప్పవాడిని చేయడానికి అంతకంటే ఇంకొక క్వాలిటీ ఇంకొకటి ఉండదేమో. నిజంగా యూనివర్స్ మాత్రం ఒక్కొక్క బ్రదర్గా మిమ్మల్ని చూపించడం అనేది నా లైఫ్లో జరిగిన అతిపెద్ద మిరాకిల్. నాకు కూడా సార్ నిజంగా నా లైఫ్లో జరిగిన మిరాకిల్ మీరు కనెక్ట్ అవ్వడం బాగా, అంటే అది కూడా హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ. అసలు నాకు అసలే జనరల్గానే నిద్రపడుతుంది మామూలుగానే, బెస్ట్ అదని ఇవ్వాలి, బెస్ట్ అలాగా యాజ్ ఇట్ ఈస్ దొరికినటువంటి పర్సన్ మీరు. నాకు కాంబినేషన్, నా కాంబినేషన్ RRR లో జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్. చాలా బాగా అనిపిస్తుంది నిజంగా సార్, ఎందుకంటే ఆటోమేటిక్గా ఫ్లో వచ్చేస్తుంది. అసలు ఐ టు ఐ కానివ్వండి, బోర్డ్ టు బోర్డ్, అంటే మనం మాట్లాడుకునేటప్పుడు అయినా సరే యూనివర్స్ అంత బలంగా కనెక్ట్ చేసింది. ఒక మంచి కోసం అని చెప్పేసి చాలా మంది, అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక మంచి జరగడం కోసం ఒక బెస్ట్ కాంబోని సెట్ చేస్తుంది యూనివర్స్. అది ఇదే అనుకుంటాను. ఎందుకంటే ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ చిన్న విషయం కాదు. పాఠ్య పుస్తకాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో నేను మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు, దాంతోపాటు ఆల్మోస్ట్ 28 కంట్రీస్ నుంచి మీకు చాలా మంది ఉన్నారు. సో పాఠ్య పుస్తకాల్లో దీనికి సంబంధించినటువంటి బెస్ట్ కాన్సెప్ట్ కింద తీసుకువెళ్ళాలని మాత్రం కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ సార్, తప్పకుండా, డెఫినెట్లీ అండి. సో ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, రీసెంట్గా ఈరోజు మార్నింగ్ కూడా ప్రవీణ్ గారు ఫ్రమ్ స్వీడన్, మళ్ళీ చెప్తున్నాను, ప్రవీణ్ గారు ఫ్రమ్ స్వీడన్ కంట్రీ నుంచి, మన క్లయింట్ అనకాపల్లి నుంచి స్వీడన్ కంట్రీకి వెళ్ళి అక్కడ కంపెనీలో వర్క్ చేస్తూ, మంచి టాప్ మోస్ట్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, వరల్డ్లో టాప్ రెప్యూటెడ్ కంపెనీలో పనిచేస్తూ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓన్గా కంపెనీ పెడుతున్నారండి స్వీడన్. అదే త్వరలో అవి కూడా రిజల్ట్స్తో సహా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ చూసేవన్నీ కూడా రియల్ రిజల్ట్స్ కాదు, రియల్ రిజల్ట్స్. సో అయితే థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ బుక్లో చెప్పింది అంటే ప్రెజెంట్ మూమెంట్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తుంటారో, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూస్తుంటారు కానీ ఇంకేదో ఆలోచిస్తుంటారు అనమాట. సో ఇంకోటి మంచి ఫుడ్ తింటుంటారు కానీ ఇంకేదో ఆలోచిస్తుంటారు.
ప్రజెంట్ మూమెంట్ని ఎవరైతే ఎక్కువ ఎంజాయ్ చేస్తారో యూనివర్స్ కూడా మరిన్ని ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఇస్తుంది అనమాట. అది సో కనెక్ట్ విత్ ట్రూ సెల్ఫ్. ఇక్కడ ప్రపంచంలో గుర్తుపెట్టుకుని యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మీతో మీరు కనెక్ట్ అవ్వాలి, మీ యొక్క పొటెన్షియల్తో కనెక్ట్ అవ్వాలి, మీ యొక్క నాలెడ్జ్ మైండ్ సెట్తో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మిరాకిల్ జరిగిపోతాయి. కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి ఐ లవ్ మై సెల్ఫ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే ఎవరినైతే వాళ్ళు ప్రేమిస్తారో యూనివర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందండి. ఇది సో ప్రజెంట్ మూమెంట్ ఎలా బతకాలనేది నేను క్లాసెస్లో ఏం చేస్తానంటే కొన్ని పవర్ఫుల్ వీడియోస్ వేస్తాను. నా దగ్గర ఒక వీడియో ఉంటుందండి, ఆ వీడియో నేను మళ్ళీ క్లాసెస్కి రండి, ఆ వీడియో ప్లే చేసిన తర్వాత పూర్తిగా అంటే ఎలా మారిపోతారంటే తెల్లారు లేకుండా దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అని లేచే వాళ్ళు కూడా వాటే ఎనర్జీ, వాటే సూపర్ అని అన్ని సంతోషం తెలిగిస్తారండి. సో ఈ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎంత పీపుల్ చాలా మంది సంతోషం కోసం బతికే వాళ్ళు ఇప్పుడు సంతోషంతో బతుకుతున్నారు. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా ఉండండి, సంతోషం కోసం బతికే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషంతో బతుకుతున్నారండి. అదే సో దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటే యథా రాజా తదా ప్రజ. రోజు గంధపు చెక్క నరదిస్తే మనం చేయకూడదు గంధపు వాసన వస్తుందండి. అంటే మనం ఎటువంటి కమ్యూనిటీలో ఉంటే మనం గ్రోత్ అవుతాం అనేది నేను చాలా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను. మీ చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి పీపుల్ని మీరు కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎలాంటి పీపుల్ మీరు అట్రాక్ట్ చేసుకోవాలి. నేను ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఇస్తానండి. ఈ ఎఫర్మేషన్ ద్వారా మీరు బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో మీరు మీ క్లయింట్స్ కానీ పీపుల్ కానీ ఎలా అట్రాక్ట్ చేయాలో చెప్తాను అనమాట. ఒకే ఒక ఎఫర్మేషన్తో మళ్ళీ చెప్తాను, ఒకే ఒక ఎఫర్మేషన్తో మీరు పీపుల్ని మీ బిజినెస్లో ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అంటే కస్టమర్ని కూడా ఇష్టమర్గా ఎలా మార్చుకోవచ్చు అని నేను చెప్తానండి. అలా మన దగ్గర చాలా మంది రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ పీపుల్ని ఎలా కనెక్ట్ చేయాలని నేను చెప్తాను. అండ్ యూజింగ్ ఎఫర్మేషన్స్ ద్వారా మీ మైండ్లోకి మీరు ఎలా, ఎందుకంటే ఎఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఎఫర్మేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా పడిపోతుందో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోద్దండి. ఎందుకంటే ఇనుపను కూడా వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేయాలి, ఎప్పుడు కూడా మైండ్లో కసి ఉన్నప్పుడే జీవితంలో మేనిఫెస్టేషన్ చేయాలి, కసి లేకపోతే జీవితంలో మసి అయిపోతామండి. ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి ఇవి నేను చెప్తాను. అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. చాలా మంది జీవితంలో నా వీడియోస్ మీకు చాలా నెలబట్టి కనిపించింది, నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవుదాం అనుకుంటూ ఉంటుంది. సో మళ్ళీ చెప్తాను, జీవితంలో కొన్నిసార్లు అవకాశాలు ఎలాంటివి అంటే ఫ్రూట్స్ లాంటివి చాలా మంది తెచ్చుకుంటారు తిందామని చెప్పేసి, ఆ డైనింగ్ టేబుల్ మీద అలా అంటే ముగ్గిపోతాయి అనమాట. తిందా ఆకలి వేసేదానికి ఏది ఉందా అని చూస్తే అది కుళ్ళిపోయి ఉంటుంది అనమాట, అబ్బా అని అనిపిస్తుంటుంది అనమాట. జీవితంలో అవకాశం కూడా గుర్తుపెట్టుకుని అవకాశాన్ని కూడా ఆకాశం అంతా పెద్దగా అట్రాక్ట్ చేయాలంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేయాలండి. సో టేకింగ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. ఇక్కడ మీరు చూడండి ఈ పిక్లో అందరూ వర్షం పడుతుంటే ఒక పర్సన్ మాత్రం ఏం చేస్తుంటే ఇంకో గొడుగు నెల కింద వేసుకుని యాక్షన్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. జీవితంలో మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ స్కిల్స్ కానీ యాక్షన్లో పెడితే ఆటోమేటిక్గా యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. కింద కామెంట్ బాక్స్లో ఒక టైప్ చేయండి ఐఎమ్ యాక్షన్ టేకర్. ఎందుకంటే యాక్షన్ ఈ ప్రపంచంలో చాలా మంది వెనకబడిపోవడానికి కారణం, చాలా మంది మేధావులు కూడా రాబర్ట్ కేస్ ఒక మాట చెప్తారండి, ఈ ప్రపంచంలో అత్యంత అంటే స్మార్ట్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ ఉండిపోవడానికి కారణం, అంటే చాలా మంది ధనవంతులు అవ్వడానికి కూడా అవ్వాలని అవకాశం ఉండి కూడా అవ్వలేకపోవడం కారణం యాక్షన్. ఆ యాక్షన్ ఎందుకు వెనకబడుతున్న క్లాసెస్లో నేను చెప్తానండి. అండ్ ఇంకొకటి మీరు తీసుకుంటే అండ్ లాస్ట్ పాయింట్, సరెండర్ టు ద యూనివర్స్. ఎప్పుడైతే మనం యూనివర్స్కి సరెండర్ అయిపోతామో ఆటోమేటిక్గా, అంటే ఇది ఎప్పుడు సరెండర్ అవుతామంటే ఎప్పుడైనా చూడండి మన హాస్పిటల్లో ఎవరికైనా ఒంట్లో బాగున్నప్పుడు వెంటనే దేవుడికి ఆ డాక్టర్కి సరెండర్ అయిపోతాం. ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో భగవంతుడు చూసుకుంటారు అనమాట. ఓకే అయిపోయిందా, నీ పని అయిపోయిందా, ఓకే డోంట్ వరీ నేను మై ఓన్ అంటారనమాట. నేను ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అంటే. సో మళ్ళీ చెప్తున్నాను, సో నేను ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అని యూనివర్స్ కూడా అంటది. ఎప్పుడంటే యూనివర్స్ మనం ట్రస్ట్ చేసి యూనివర్స్కి సరెండర్ అయిపోతామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక దొంగ ఉంటాడండి, పోలీసు దొరికిపోయాడు అనుకోండి, వెంటనే సరెండర్ అయిపోయి సార్ అంటే పోలీసులు కూడా కాల్స్తారు అనమాట. ఓకే అని వదిలేస్తారు. అదే ఏదైనా యాక్చువల్ పుట్టుకు కాల్ చేస్తారు. అందువల్ల ఏంటంటే యూనివర్స్ కూడా అప్పుడప్పుడు నేనే గొప్ప నేనే టాలెంట్ నాకు అన్నీ తెలుసు అన్నారు అనుకోండి, యూనివర్స్ కూడా వదిలేదు ఎప్పుడు మీరు పిలుస్తారా అని చెప్పేసి. అందుకే జీవితంలో కొన్నిసార్లు బాధపడితే కానీ బోధపడదు. సో అంటే యూనివర్స్కి ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి రైట్ టైంలో గుర్తుపెట్టుకుని మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు మీ జీవితంలో రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు దసరా దీపావళి రైట్ టైం. ఎందుకంటే ఇది ఒక స్పిరిచువల్ ఎనర్జీ టైం అండి. ఈ టైంలో చాలామంది గొప్ప వాళ్ళు కూడా, ఈవెన్ అంబానీ గారు కూడా ఇప్పుడు స్పిరిచువల్ టైంలో కూడా చాలా మేనిఫెస్టేషన్ చేస్తారు. ఆ సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి క్లాసెస్కి, నేను చెప్తాను. సక్సెస్ అవ్వాలని కసి మీలో ఉంటే, అది కూడా అగ్గిపుల్ల లాంటి కసి ఉంటే ఒలింపిక్ జ్యోతిలకు నేను తయారు చేస్తాను. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? చాలా మంది దగ్గరగా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈసారి క్లాస్ వచ్చేసి అసలే దసరా టైం, వెరీ పవర్ఫుల్ టైం. అందుకే October 9 ఈసారి నేను స్టార్ట్ చేస్తున్నానండి. October 9 వెరీ పవర్ఫుల్ నంబర్, యూనివర్సల్ నంబర్. నేను చెప్తున్నానండి,
ఈసారి జరగబోయే బ్యాచ్ పేరు కూడా మనీ మ్యాగ్నెట్స్. అంటే ఏయ్. దసరాలో వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని మీరు ఎలా ట్యాప్ చేయొచ్చు, కాస్మిక్ ఎనర్జీని మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు, కాస్మిక్ ఎనర్జీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి, మనలో ఉన్న అన్లాక్ పవర్ అంటే పవర్ని ఎలా అన్లాక్ చేయాలని చెప్తాను. ఈసారి మనీ మ్యాగ్నెట్స్లో మనీని చాలా ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. ఈసారి కొన్ని కొత్త టాపిక్స్ లాంచ్ చేస్తున్నాను. ఏంటంటే హౌ టు డీల్ విత్ పీపుల్. ఎందుకంటే మనిషికి డబ్బు వచ్చే పీపుల్ నుంచే. ఆ పీపుల్ని మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర క్లాసెస్ నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే లోన్ చాలా మందికి రాని వాళ్ళు లోన్స్ ఎలా తెప్పించుకోవచ్చు, బంగారాన్ని మళ్ళీ ఎలా విడిపించుకోవచ్చు. సో అశాంతిగా ఉన్న లైఫ్ ప్రశాంత్కి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మిడిల్ లైఫ్కి, అప్పుల నుంచి ఆస్తులకి, సుడిగుణంలో ఉన్న కూడా సునామీలో ఎలా పైకి రావచ్చు అని చెప్పేసి ఈసారి క్లాస్ వెరీ పవర్ఫుల్. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని మీ ఒక లెక్క, క్లాస్ మాత్రం ఒక లెక్క ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను పైకి మాత్రం సరదాగా నవ్వుతూ మంచు పర్వతంలో కనిపిస్తా, కానీ క్లాసులో మీకు ఒక అగ్నిపర్వతం, మీలో ఉన్న పవర్ని ఎలా అన్లాక్ చేయాలని నేను చెప్తాను. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్, వన్ సొల్యూషన్. 28 దేశాల నుంచి వస్తున్నారు. రండి, మీ యొక్క నెట్వర్క్ లోకల్ టు గ్లోబల్ ఎలా డెవలప్ చేసుకోవాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు బతికిన లైఫ్ ఒక లెక్క, ఈసారి లైఫ్ ఒక లెక్క. నేను నిరూపిస్తా, ప్రూవ్ చేస్తా. మీలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ నేను అన్లాక్ చేస్తాను. ఏదైతే డబ్బును పోగొట్టుకున్నారో చక్రవడ్డీ, బారువడ్డీ, అన్ని వడ్డీతో సహా వచ్చేలాగా నేను చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఎనీ సొల్యూషన్, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. October 9th నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక మంచి డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలో ఒక మంచి అదృష్టం రావాలి అనుకున్నా, లేదు అనుకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా మీరు మారిపోవాలి అనుకున్నా కూడా, అంటే ప్రతిసారి మనీ నన్ను ఆకర్షించాలి అనుకున్నటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ తోటి స్క్రీన్ మీద మీకు అన్వర్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.